బాగున్నారా? ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. పన్నీర్ కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కల్ని ఈ సైజు కట్ చేసి ఉంచుకోవాలి. పన్నీర్కి మసాలా అండి, కొంచెం జీడిపప్పు, కొంచెం దోసపప్పు, కొంచెం ఎన్ని గసగసాలు వేసుకుని నానబెట్టి ఉంచుకున్నాను. నేను మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 4, నేనైతే పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఇంకా పన్నీర్ ముక్కలకి ముందుగా మనము కొంచెం కారం, చిన్న చిటికెడు పసుపు, కొంచెం మన గ్రేవీలో మళ్ళీ వేసుకుందాం, కొంచెం ఉప్పు, సాల్ట్, ఇవి ఇలా కలుపుకొని ఉంచుకుందాం. ఒక అరగంట సేపు ఇది నానబెట్టి ఉంచుకుందాం. ఇలాగా మనము ఈ లోపల ఈ పేస్టు గసగసాలు, దోసపప్పు, జీడిగుండ, ఇవి కొన్ని ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఉంచుకుందాం. పన్నీరు ఒక అరగంట అయ్యింది. ఇప్పుడు కొంచెం ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాగిందో లేదు చూద్దాం. కొంచెం వేసుకొని ఇలా కొంచెం వేసుకొని కలుపుకుందాం. ఇంకొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని ఇప్పుడు మనము వాటర్లో వేసుకోవాలి, నార్మల్ వాటర్. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇవి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. మనం మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా వేసేసుకొని ఇలా వాటర్లో వేసుకొని ఉంచుకున్నాం. ఇలా వాటర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే పన్నీరు సాఫ్ట్గా మెత్తగా అవుతుంది. మనం కర్రీ చేసుకుందాం. కావాల్సిన ఆయిల్ ఏదో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఈ కలర్ వస్తే చాలు. మీకు ముందుగా చెప్పాను కదా, గసగసాలు, జీడిపప్పు, దోసపప్పు పేస్ట్ అండి, ఇది వేసుకున్నాం. ఇది వేసుకున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మీరు ఉల్లిపాయ గ్రైండ్ చేసేటప్పుడు అల్లము, వెల్లుల్లిపాయలు అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక టమాటాలు 2 పేస్ట్ చేసి ఉంచుకున్నాను. పేస్ట్ వేసుకున్నాను. టూ టేబుల్ స్పూన్ కారం, కలుపుకున్నాం. ఇలాగా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనము పన్నీరు ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకుందాం. వేసుకుని ఉప్పు కారం ఇక్కడ బాగా పట్టే వరకు కలుపుకుందాం. వేసుకుందాం.
కొత్తిమీర వేసుకుని ఇలా కలుపుకుందాం. 5 నిమిషాలు ఇలాగ ఉంచుకుందాం. పన్నీర్ ముక్కల్ని వాటర్లో వేసి ఉంచుకోమన్నాను కదా, ఆ వాటర్ ఏం పడేయక్కర్లేదండి. ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకున్నాం ఈ వాటర్ని. ఇలా కలుపుకుందాం. ఇవి సరిపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. నేను కొంచెం వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇంక ఇలాగా ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత కలుపుకుని మనము ఉప్పు కారాలు వేసుకుని సరిపోయే లేదు టేస్ట్ చేసుకుని నాకైతే చిన్న సాల్ట్ తక్కువైందని నేను వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకుని కలుపుకుని ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి అదిరిపోయే పన్నీర్ కర్రీ రెడీ. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుని అంతా ఆపేసుకుందాం.